ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో పల్లెబాట పట్టిన నగరాలు, సంక్రాంతి కోసం సొంతూళ్లకు పయనమైన ప్రజలు, వాహనాలతో కిక్కిరిసిన జాతీయ రహదారులు. హైదరాబాద్, విజయవాడలో ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పెరిగిన రద్దీ, ప్రత్యేక సర్వీసుల్లో ఛార్జీల మోత. కోనసీమ జిల్లా ఇరుసుమండలో ఆగిన బ్లోఅవుట్, బావికి క్యాపింగ్ పూర్తి చేసిన అధికారులు, బాధితులకు పరిహారం ఇస్తామన్న ఎంపీ హరీష్. మహిళా అధికారులపై అపవాదులు సరికాదన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు వెల్లడి, తగిన చర్యలు తీసుకుంటారని వ్యాఖ్య. వెనజువెలాలో చమురు నిల్వలు వెలికి తీయాలని అమెరికన్ సంస్థలకు ట్రంప్ పిలుపు, ప్రతి డాలర్ పెట్టుబడికి రక్షణ కల్పిస్తామన్న అగ్రరాజ్యాధినేత. రేపటి నుంచి భారత్ న్యూజిలాండ్ వన్డే సిరీస్, వడోదరలో తొలి మ్యాచ్. మరోసారి సీనియర్లు కోహ్లీ, రోహిత్లపైనే అభిమానుల దృష్టి. తెలుగు రాష్ట్రాల్లో పట్టణాలు పల్లెబాటు పట్టాయి. సంక్రాంతి కోసం సొంత వాహనాల్లో స్వస్థలాలకు బయలుదేరిన వారితో రహదారులు రద్దీగా మారాయి. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే రహదారులు, తెలంగాణ జిల్లాల వైపు రోడ్లు వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. సంక్రాంతి పండుగ సెలవులు ప్రారంభం కావడంతో సొంతూళ్ల బాట పట్టిన పట్నం వాసులతో ప్రధాన రహదారుల్లో రద్దీ పెరిగింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే వాహనాలతో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా, చిట్యాల వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ట్రాఫిక్ పోలీసులు రద్దీ నియంత్రణకు చర్యలు చేపట్టారు. హైదరాబాద్, విజయవాడ హైవేపై కొన్ని చోట్ల రోడ్డు విస్తరణ పనులు సాగుతున్నాయి. పనులు జరుగుతున్న చోట్ల వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. నల్గొండ జిల్లాలోని పిట్టంపల్లి, పెదకాపర్తి వరకు వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్, చిట్యాల ప్రధాన కూడళ్ల వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. అటు హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై రద్దీని నియంత్రించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్లో చిక్కుకోకుండా ఉండేందుకు భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు. గుంటూరు, ఒంగోలు వైపు వెళ్లేవారు నాగార్జున సాగర్ హైవే మీదుగా వెళ్లాలని సూచించారు. మరోవైపు తెలంగాణలోని జిల్లాల వైపు వెళ్లే వాహనాలతోనూ ప్రధాన రహదారుల్లో రద్దీ నెలకొంది. మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్ వైపు వెళ్లే వాహనాలతో జాతీయ, రాష్ట్ర రహదారులపై రద్దీ పెరిగింది. రద్దీని నియంత్రించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలతో ఏపీలో కూడా రద్దీ భారీగా పెరిగింది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్గేట్ వద్ద రద్దీ పెరిగింది. వాహనాలను నియంత్రించలేక టోల్గేట్ వద్ద ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో విజయవాడ హైదరాబాద్ హైవేపై వాహనాలు బారులు తీరాయి. నందిగామ వై జంక్షన్ వద్ద ట్రాఫిక్లో ముందుకు వెళ్లడానికి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వాహనాలు నిదానంగా ముందుకు సాగుతున్నాయి. హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులతో కీసర టోల్ ప్లాజా కిటకిటలాడుతోంది. వాహనాల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. ఆయా ప్రాంగణాలు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. రద్దీ నియంత్రణకు అధికార యంత్రాంగాలు తగిన చర్యలు చేపట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ నేపథ్యంలో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ప్రయాణికుల సందడి నెలకొంది. హైదరాబాద్లోని బస్టాండ్లు పండుగకు స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో రద్దీగా మారాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ ప్రాంగణాల్లో ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. రద్దీకి అనుగుణంగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు కూడా సొంతూళ్లకు వెళ్లే వారితో కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విశాఖపట్నం ఏసీ లాంగరీ సొంత ఊళ్లకు వెళ్లే వారితో విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ కిటకిటలాడుతోంది. పండుగ సందర్భంగా ఆర్టీసీ అధికారులు వివిధ ప్రాంతాలకు 500 ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నారు. ప్రయాణికుల రద్దీ పెరిగితే ఇంకా అదనపు సర్వీసులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రత్యేక సర్వీసులు నడపడంతో పాటు తిరుగు ప్రయాణానికి కూడా అదనపు సర్వీసులు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. అటు విజయవాడ రైల్వే స్టేషన్లోనూ ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. స్వగ్రామాలకు వెళ్లేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులు పెద్ద సంఖ్యలో విజయవాడ రైల్వే స్టేషన్కు చేరుకుంటున్నారు. సంక్రాంతికి వెళ్లే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్, విజయవాడ మధ్య 10 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు ప్రకటించింది. ఇందులో చైర్ కార్, జనరల్ బోగీలతో నడిచే ప్రత్యేక రైళ్లు ఉన్నట్టు తెలిపింది. పండుగ ముందు, తర్వాతి రోజుల్లో ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నట్టు వెల్లడించింది. ఈ నెల 11, 12, 13, 18, 19 తేదీల్లో ఉదయం 6 గంటల 10 నిమిషాలకు హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేక రైళ్లు ప్రారంభమవుతాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 10, 11, 12, 17, 19 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాలకు విజయవాడ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక రైళ్లు బయలుదేరతాయని వివరించింది. చైర్ కార్ బోగీల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం ఉన్నట్టు వెల్లడించింది. రిజర్వేషన్ చేసుకుని వారి కోసం రైలులో సగానికి పైనే జనరల్ బోగీలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. మరోవైపు హైదరాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య 11, 22 తేదీల్లో, సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి హైదరాబాద్కు 10, 11 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కోనసీమ జిల్లా ఇరుసు మండల్లో భయపెట్టిన బ్లోఅవుట్ శాంతించింది. మోరిఫై డ్రిల్లింగ్ సైట్లోని బావిలో 5 రోజులు ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటలు ఎట్టకేలకు అదుపులోకి వచ్చాయి. పూర్తిగా దేశీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఓఎన్జీసీ విపత్తు నివారణ బృందం అగ్నికీలలను నియంత్రించింది. ఈ ఉదయం 10 గంటల 20 నిమిషాలకు మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. అక్కడి శకలాలను ఓఎన్జీసీ సిబ్బంది పూర్తిగా తొలగించారు. అగ్నికీలలు ఆగిన పరిసరాలు వేడిగా ఉండడంతో శీతలీకరణ ప్రక్రియ కోసం వాటర్ అంబ్రెల్లా ద్వారా నీరు వెదజల్లారు. అనంతరం వెల్ క్యాపింగ్ పనులు పూర్తి చేసిన అధికారులు సంబరాలు చేసుకున్నారు. బావి వద్ద బ్లోఅవుట్ ప్రివెంటర్ అమర్చారు. అతి తక్కువ సమయంలోనే మంటల్ని నియంత్రించడంపై ఎంపీ హరీష్ ఓఎన్జీసీ విపత్తు నివారణ బృందానికి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బాధితులకు పరిహారం అందిస్తామని చెప్పారు.
జల వివాదాల పరిష్కారానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తెలుగు జాతి గౌరవం పెంచేలా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. తెలుగువారి ప్రయోజనాల కోసమే తపన పడుతున్నట్టు స్పష్టం అవుతోందని ఎక్స్ వేదికగా తెలిపారు. విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసి ఉందాం అనే వారి స్ఫూర్తిని మాజీ ముఖ్యమంత్రులు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే మాజీ సీఎంల పాచికలు పారటం లేదని దుయ్యబట్టారు. విఘ్నులైన తెలుగు ప్రజలు స్వార్థ రాజకీయాల కుట్రలో పడేంత అమాయకులైతే కాదని సోమిరెడ్డి అభిప్రాయపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం పాకులాడే వారికి తెలుగు రాష్ట్రాల సీఎంలు చెక్ పెట్టారన్నారు. ఆంధ్రలో ఉన్న, తెలంగాణలో ఉన్న, మరెక్కడున్నా తెలుగు జాతి బావుండాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళా ఐఏఎస్ అధికారులపై ఇటీవల సామాజిక మాధ్యమాల్లో రాస్తున్న కథనాలపై తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో కలెక్టర్ బదిలీ విషయంలో నా ప్రమేయం ఉందనడంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. కలెక్టర్ బదిలీ వ్యవహారం మంత్రుల పరిధిలో ఉండదన్న ఆయన సీఎం, సీఎస్ మాత్రమే బదిలీ చేస్తారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి ఎప్పుడూ మంత్రులకు చెప్పి కలెక్టర్లను బదిలీ చేయరన్న మంత్రి మహిళా అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతినే కథనాలు రాయవద్దన్నారు. తమపై అభాండాలు వేసినా పర్వాలేదని చెప్పిన కోమటిరెడ్డి మహిళా ఐఏఎస్ అధికారులపై అపవాదు వేస్తే ఎలాగని ప్రశ్నించారు. ఈ అంశంపై డీజీపీ శివధర్ రెడ్డితో మాట్లాడినట్టు చెప్పిన మంత్రి సమగ్రంగా విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్టు వివరించారు. రాజకీయాలలో విమర్శలు ఉంటాయి, ప్రశంసలు ఉంటాయి, మేము తట్టుకుంటాం. కానీ మీరు 24 గంటలు ఐఏఎస్ ఎంపీ కంటే మీరు చూడండి ఎన్ని ఏళ్ళ మీద చెప్పొచ్చు, వేల మీద ఉంటారు. 140 కోట్ల మంది ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఏ విధంగా ఆలోచించుకోవాలి, ఎట్లా బతకాలి మీరు అంటే సమాజంలో మీకు ఏ ప్రింట్ కానీ, ఎలక్ట్రానిక్ కానీ, సోషల్ మీడియా కానీ మేము గౌరవిస్తాం. కానీ మీకు ఎంతో బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను నిర్వర్తించడంలో మీరు కరెక్ట్గా ఉండాలనే నా విజ్ఞప్తి. తెలంగాణలో మహిళా ఐఏఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని కొన్ని మీడియా సంస్థలు సాగిస్తున్న అసత్య ప్రచారాలపై తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయా కథనాలను జర్నలిజం ముసుగులో చేస్తున్న క్యారెక్టర్ అసోసియేషన్గా అభివర్ణించింది. ఐఏఎస్ అధికారుల సంఘానికి పూర్తి సంఘీభావాన్ని ప్రకటించిన ఐపీఎస్ల సంఘం బాధ్యతారాహిత్యంగా మాలిన్యంతో కూడిన కథనాలను ప్రసారం చేయటం పట్ల మండిపడింది. నిరాధారమైన ఆరోపణలు కేవలం వ్యక్తులపైనే కాకుండా మొత్తం పాలనా వ్యవస్థతో పాటు ప్రజాస్వామ్య సంస్థల పునాదులనే దెబ్బతీస్తాయని అసోసియేషన్ హెచ్చరించింది. మహిళా అధికారుల పోస్టింగ్స్, వ్యక్తిగత ప్రవర్తనపై తప్పుడు ప్రచారాలు చేయటం అనైతికమని, స్త్రీ ద్వేషపూరిత మనస్తత్వానికి నిదర్శనమని పేర్కొంది. తప్పుడు కథనాలు ప్రసారం చేసిన మీడియా సంస్థలు వెంటనే బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పి గౌరవానికి భంగం కలిగించే కంటెంట్ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేసింది. వెనజువెలాలో విస్తారంగా ఉన్న చమురు నిల్వలు వెలికితీయడానికి అమెరికా చమురు సంస్థలు ముందుకు రావాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. ఆ దేశంలో పెట్టుబడులు పెడితే పూర్తి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పెట్టుబడుల విషయంలో వెనజువెలాతో చర్చించాల్సిన అవసరం లేదని, అమెరికా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటే చాలని అన్నారు. శ్వేత సౌధంలో అమెరికాకు చెందిన చమురు రంగ సంస్థల ప్రతినిధులు డొనాల్డ్ ట్రంప్ను కలిశారు. ఈ భేటీలో వెనజువెలా చమురు రంగాన్ని అమెరికా సంస్థలు ఆధునీకరిస్తాయని ట్రంప్ తెలిపారు. అందుకు దాదాపు $100 బిలియన్ పెట్టుబడులు పెడతాయని వెల్లడించారు. వారికి ప్రభుత్వ నిధులు అవసరం లేదని, తాము రక్షణ కల్పిస్తే చాలన్నారు. భారీ చమురు నిల్వలు ఉన్న వెనజువెలాలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికన్ కంపెనీలకు ఇదొక పెద్ద అవకాశమని చెప్పారు. $4 బిలియన్ విలువైన 30 మిలియన్ చమురు బ్యారెళ్లను వెనజువెలా తమకు అప్పగించిందని ట్రంప్ తెలిపారు. గ్రీన్లాండ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ అంశంపై సులభతరమైన ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తున్నట్టు పేర్కొన్నారు. శ్వేత సౌధంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్ గ్రీన్లాండ్ పరిణామాలను మరోసారి ప్రస్తావించారు. ఆ ప్రాంతం చుట్టూ ఉన్న జలాల్లో ఇప్పటికే రష్యా, చైనా తమ నౌకలను మోహరించి ఉన్నాయని, అమెరికా రంగంలోకి దిగకపోతే గ్రీన్లాండ్ను రష్యా లేదా చైనా ఆక్రమించుకునే ప్రమాదం ఉందని చెప్పారు. అమెరికాకు గ్రీన్లాండ్ వ్యూహాత్మకంగా, రక్షణపరంగా కీలకమైందన్నారు. ఆర్కిటిక్ ప్రాంతంలో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి దానిపై నియంత్రణ అవసరమని ట్రంప్ చెప్పారు. గ్రీన్లాండ్ను చర్చల ద్వారానే పొందాలని భావిస్తున్నట్టు చెప్పిన ట్రంప్ అది సాధ్యం కాకపోతే కఠిన మార్గాల్లో వెడతామని స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలతో తలెత్తిన పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్టు తెలిపారు. ఆందోళనలను అణచివేయటానికి నిరసనకారులను చంపాలని చూస్తే తాము జోక్యం చేసుకుంటామని వెల్లడించారు. We are going to do something on Greenland, whether they like it or not, because if we don't do it, Russia or China will take over Greenland, and we're not going to have Russia or China as a neighbor. I would like to make a deal, the easy way, but if we don't do it the easy way, we're going to do it the hard way. Hey, I'm a fan of Denmark too, I have to tell you, and they've been very nice to me. But the fact that they had a boat land there 500 years ago doesn't mean that they own the land. I'm sure we had lots of boats go there also. H1B, L1 వంటి వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులు పెంచుతున్నట్టు అమెరికా ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న $2,805 నుంచి $2,965 పెంచింది.
మార్చి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. ఇతర వీసా కేటగిరీల ప్రాసెసింగ్ ఫీజుల్లో కూడా మార్పులు చేసింది. ఈ మేరకు యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఓ ప్రకటనలో తెలిపింది. 2023 జూన్ నుంచి 2025 జూన్ మధ్య ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుని ఫీజు పెంచినట్లు వెల్లడించింది. H1B, L1, O1, P1, TN వీసాల విషయంలో ప్రీమియం ఫీజు $2,805 నుంచి $2,965 పెరగనుంది. F1, J1 వంటి వీసాల ఫీజును $1,965 నుంచి $2,075 పెంచింది. వీసా దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేయడానికి ఈ అదనపు రుసుమును వసూలు చేస్తారు. తెలంగాణ జిల్లాల సరిహద్దుల మార్పులు చేర్పుల సందర్భంలో హుస్నాబాద్ ప్రాంతాన్ని కరీంనగర్ జిల్లాలో కలపడం తథ్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో అర్బన్ ఫారెస్ట్కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన జిల్లాల పునర్విభజన సమయంలో హుస్నాబాద్ను బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలిపారని ఆరోపించారు. హుస్నాబాద్ ప్రాంతం కరీంనగర్ జిల్లాలో ఉండాలనేది ఇక్కడి ప్రజల ఆకాంక్ష అని వెల్లడించారు. ఇదే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్టు మంత్రి పొన్నం వివరించారు. జిల్లాలకు సంబంధించి హుస్నాబాద్ ప్రాంత ప్రజలందరి ఆకాంక్ష బలవంతంగా కలిపినారు. ఈ జిల్లా కరీంనగర్ లో ఉండాలని కోరిక. దానికి అనుగుణంగానే ఇక్కడి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు గతంలో పిసిసి అధ్యక్షుడిగా అంబేద్కర్ చౌరస్తా సమావేశంలో ప్రకటించిన మాట అందరికీ తెలుసు. నేను స్థానిక శాసనసభ్యుడిగా ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాం. ఎప్పుడైనా సరిహద్దుల మార్పు, జిల్లాలకు సంబంధించినటువంటి సైంటిఫిక్ మెథడాలజీల మార్పు చేర్పుల సందర్భంలో ఈ ప్రాంతము ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కరీంనగర్లో కలపడం అనేటువంటి తథ్యం. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందింది. వచ్చే నెల 14-15 తేదీలో జరగనున్న 23వ ఇండియా కాన్ఫరెన్స్ ఎట్ హార్వర్డ్లో ప్రసంగించాలని కేటీఆర్కు ఆహ్వానం అందింది. తెలంగాణను భారత్లోనే కాకుండా ప్రపంచ స్థాయిలో టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్గా నిలబెట్టడంలో కేటీఆర్ పోషించిన కీలక పాత్రను గుర్తించి ఈ ఆహ్వానం పంపినట్లు హార్వర్డ్ యూనివర్సిటీ పేర్కొంది. హైదరాబాద్లో ఐటీ ఎకోసిస్టమ్ విస్తరణ, స్టార్టప్ సంస్కృతి అభివృద్ధి, డిజిటల్ గవర్నెన్స్, అర్బన్ ఇన్నోవేషన్, ఇండస్ట్రీ ఆధారిత ఉద్యోగాల సృష్టి వంటి రంగాల్లో కేటీఆర్ నాయకత్వం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిందని ఆహ్వాన పత్రంలో హార్వర్డ్ పేర్కొంది. ఈ మేరకు రెండో రోజు హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో వ్యాపారం, ఆంటర్ప్రెన్యూర్షిప్, గ్లోబల్ ఎకానమీపై జరగనున్న చర్చలో ప్రసంగించాలని నిర్వాహకులు కేటీఆర్ను కోరారు. ద ఇండియా ఇమాజిన్ టీమ్తో జరగనున్న ఈ సదస్సుకు భారత్ సహా దక్షిణాసియా దేశాల నుంచి వచ్చే విద్యార్థులు, వ్యాపారవేత్తలు, సాంస్కృతిక రంగ ప్రముఖులు 1000 మందికి పైగా హాజరవుతారు. శ్రీ సత్యసాయి జిల్లా రుద్దం మండలం ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రయాణికులతో ముచ్చటించి ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. పెద్దగువ్వలపల్లిలో నూతనంగా నిర్మించిన రోడ్డును ప్రారంభించిన మంత్రి అటువైపు వెళుతున్న ఆర్టీసీ బస్సులో కొద్దిసేపు ప్రయాణించారు. ఈ క్రమంలో బస్సులో ప్రయాణిస్తున్న మహిళలతో ముచ్చటించారు. ప్రభుత్వ పథకాలు ఎలా అందుతున్నాయని ఆరా తీశారు. మహిళల అభివృద్ధికి సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తారని సవిత తెలిపారు. టికెట్ ఎంత మీ టికెట్? 40 రూపాయలు. 40 రూపాయలు మీరు ఇచ్చారా డబ్బులు? ఫ్రీ టికెట్. ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఇప్పుడు? పని దగ్గరికి. అంటే హ్యాపీనా మరి? మీరు పెద్దమ్మా కొడిగేపల్లికి ఎంత మీ టికెట్? 40 రూపాయలు ఫ్రీగా. మళ్ళీ రిటర్న్ లో కూడా 40 రూపాయలు ఫ్రీ. 80 రూపాయలు. ఎన్నిసార్లు ఎక్కారు ఫ్రీ బస్సు? ప్లస్ ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? ఊరికి పోతున్నావు హాలిడేస్ కి. ఓకే, ఏ స్కూల్లో? కేజీబీపీలో చూస్తున్నావు. బాగుంటుందా భోజనం అంతా? ఓకేనా? ఇప్పుడు ఏం రైస్ పెడుతున్నారు? సూపర్ ఫైన్ రైస్ పెడుతున్నారు కదా, బాగుందా? అంత స్కూల్ అంతా బాగుంది కదా, ఏం ప్రాబ్లం లేదు. తల్లికి వందనం వచ్చిందా? ఓకే అమ్మా. ముఖ్యంగా ప్రతి ఒక్క మహిళ తన కాళ్ళ మీద తాను నిలబడాలి, వారికి ధైర్యం కావాలి, భరోసా కావాలి. ప్రతి ఒక్కరిని మహిళా శక్తిని మరి గుర్తించిన వ్యక్తే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మేము ఏదైతే ఎన్నికల సమయంలో ఉచిత బస్సు ఛార్జీ శ్రీశక్తి పథకాన్ని అమలుపరిచాం, అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ బస్సు అంటే కలిపిట్టు రొద్దం పోయే ఆర్టీసీ బస్సు ఒకసారి చూద్దామని చూస్తే మహిళలు కూడా చాలా స్వాతంత్రంగా, చాలా ధైర్యంగా మరి చంద్రన్న అమలుపరిచిన శ్రీశక్తి పథకాన్ని ఉపయోగపెట్టుకుంటున్నాం. మరి విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు, మరి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు పనిచేసుకునే మహిళలు, మరి వారు ఏదైనా టౌన్లకు వెళ్ళి వాళ్ళు పని చేసుకొని మరీ ఇంటికి రావడం, మరి చిన్న చిన్న వ్యాపారస్తులు చేసుకునే వారు నిజంగా మాకు యావరేజ్గా ఎంత తక్కువ అన్నా కూడా 1500 నుంచి 2000 రూపాయల దాకా మాకు ఆదా అయ్యింది, ఆనందంగా ఉందన్న విషయం తెలియజేశారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శ్రీలంకలోని ట్రింకోమలికి తూర్పు ఆగ్నేయంగా 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. శ్రీలంకలోని
పోర్ట్స్విల్కు ఉత్తర ఈశాన్యంగా 150 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 450 కిలోమీటర్ల దూరంలో ఉంది. గడిచిన 6 గంటల్లో ఈ వాయుగుండం గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదిలినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. 24 గంటల్లో వాయువ్య దిశగా కదిలి శ్రీలంకలోని ట్రింకుమలి, జాఫ్నా మధ్య సాయంత్రం తీరం దాటే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో తమిళనాడు, కేరళలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దేశ విదేశాల నుంచి వచ్చే రంగురంగుల పక్షుల కిలకిల రావాలతో తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈ పండుగను పురస్కరించుకుని సూళ్లూరుపేట ప్రవేశ ద్వారం హోలీ క్రాస్ కూడలి నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆర్చ్ వరకు శోభాయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో సూళ్లూరుపేట, సర్వేపల్లి ఎమ్మెల్యేలు విజయశ్రీ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ యాత్రలో డప్పు కళాకారులు, సన్నాయి మేళాలు, కోలాటాలు, పంబలోళ్ల ప్రదర్శన, విచిత్ర వేషధారణలు ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకర్షిస్తూ ఉండగా ఈ ఫెస్టివల్లో భాగంగా కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఒడిశాలోని రౌర్కెలా సమీపంలో ఓ ప్రైవేటు చార్టర్డ్ ఫ్లైట్ కూలిన ఘటనలో 2 పైలట్లు సహా 6 ప్రయాణికులు గాయపడ్డారు. రౌర్కెలా నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య గుర్తించిన పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారం ఇచ్చారు. ఈలోపే విమానం ఓ ప్రైవేటు భూమిలో కూలింది. వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని విమానంలోని వారిని బయటకు తీసుకొచ్చారు. రౌర్కెలాకు 10 కిలోమీటర్ల దూరంలో విమానం కూలినట్టు ఒడిశా రవాణా శాఖ మంత్రి బీబీ జైనా తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. విమాన ప్రమాదంపై డీజీసీఏకు సమాచారం ఇచ్చినట్టు చెప్పారు. ప్రమాదానికి గురైన విమానం ఇండియా వన్ ఎయిర్లైన్స్కు చెందిందని బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్ ప్రసన్న ప్రధాన్ తెలిపారు. రౌర్కెలా, భువనేశ్వర్ మధ్య నిత్యం ఆ విమానం నడుస్తూ ఉంటుందని చెప్పారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఈ నెల 12న ప్రధాని నరేంద్ర మోదీ 3,000 మంది యువతతో ముచ్చరించనున్నారు. ఢిల్లీలో జరుగుతున్న వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ సమ్మిట్లో ప్రధాని యువతతో సంభాషిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 2026 ఎడిషన్ కోసం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 3,000 మంది యువతీ యువకులతో పలు అంశాలపై చర్చించనున్నారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన కీలక అంశాలపై తమ దృక్కోణాలు, ఆచరణాత్మక ఆలోచనలను యువత ప్రధానితో పంచుకోనున్నారు. ఈ సదస్సు కోసం రూపొందించిన వ్యాస సంకలనాన్ని ప్రధాని మోదీ విడుదల చేస్తారు. ఇందులో దేశాభివృద్ధి, దీర్ఘకాలిక నిర్మాణ లక్ష్యాలపై యువత రాసిన వ్యాసాలు ఉంటాయి. పుణే మున్సిపల్ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎన్సీపీ అధినేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎన్సీపీ ఎస్పీ నాయకురాలు ఎంపీ సుప్రియా సూలే ఒకే వేదిక పంచుకున్నారు. ఇరువురు కలిసి పుణే మున్సిపల్ ఎన్నికల కోసం ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ అధికార మహాయుతి కూటమిలో ఉండగా ఎన్సీపీ ఎస్పీ మహావికాస్ అఘాడీ కూటమిలో ఉంది. ఈ నెల 15న జరగనున్న పుణే, పింప్రి చించువాడ్ మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఎన్సీపీ ఎస్పీలు నిర్ణయించాయి. విద్యార్థులకు టాబ్లెట్లు, 500 చదరపు అడుగుల లోపు విస్తీర్ణం ఉన్న నివాసాలకు ఆస్తి పన్ను మాఫీ చేస్తామని అజిత్ పవార్ హామీ ఇచ్చారు. బీజేపీతో కలిసి అధికారంలో ఉన్న అజిత్ పవార్ పుణే, పింప్రి చించువాడ్లోని స్థానిక కాషాయ నాయకత్వంపై గత కొంతకాలంగా విమర్శలు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇస్తున్నా వాటిని ఖర్చు చేయకుండా స్థానిక బీజేపీ నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. 2017 ఎన్నికల్లో పుణే, పింప్రి చించువాడ్ మున్సిపల్ కార్పొరేషన్లను బీజేపీ కైవసం చేసుకుంది. మలేషియా ఓపెన్లో భారత షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. సెమీస్లో ఓటమితో ఆమె టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ తెల్లవారుజామున జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో 2వ సీడ్ చైనా క్రీడాకారిణి వాంగ్జీ యీ చేతిలో 16-21, 15-21 తేడాతో సింధు ఓటమి పాలైంది. మరో సెమీస్లో చైనా క్రీడాకారిణి చెన్ యూఫే గాయంతో తప్పుకోగా దక్షిణ కొరియా క్రీడాకారిణి అన్సే యంగ్ ఫైనల్కు చేరుకుంది. రేపు జరిగే ఫైనల్లో చైనా షట్లర్ వాంగ్జీ యూ, దక్షిణ కొరియా క్రీడాకారిణి అన్సే యంగ్ తలపడనున్నారు. ఈ టోర్నీలో ఇప్పటికే పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్స్ దశలోనే తమ పోరాటాన్ని ముగించింది. న్యూజిలాండ్తో 3 వన్డేల సిరీస్కు భారత క్రికెట్ జట్టు సిద్ధమైంది. వడోదరలో రేపు తొలి వన్డే జరగనుంది. ఈ సిరీస్ సహా కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించాలని పట్టుదలతో భారత జట్టు తీవ్రంగా సాధన చేస్తోంది. ప్రధానంగా అదే ఫామ్లో ఉన్న స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై అందరి దృష్టి నెలకొంది. గాయాల నుంచి కోలుకున్న కెప్టెన్ శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తిరిగి రావడంతో జట్టు బలోపేతమైంది. గిల్ రాకతో యశస్వి జైస్వాల్ బెంచ్కే పరిమితం కానున్నాడు. కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రాహులతో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజాకు తోడుగా వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్లలో ఒకరు తుది జట్టులో ఉండే అవకాశాలు ఉన్నాయి.
ప్రధాన స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఉండగా పేస్ భారాన్ని మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాలు మోయనున్నారు. అటు ప్రధాన ఆటగాళ్లు లేని మైఖేల్ బ్రాస్వెల్ నేతృత్వంలో బరిలోకి దిగనున్న కివీస్ భారత్కు ఎంతమేర పోటీ ఇస్తుందో చూడాలి. మ్యాచ్ మధ్యాహ్నం 1:30కు ప్రారంభం కానుంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.